హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో ప్రజెంట్ మనం ఉన్నాము. ఈ రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారి ఆధ్వర్యంలోనే అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు అలాగే బీఆర్ఎస్ అభిమానులు కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మనమైతే ఈ రోజు ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. చాలా మంది కూడా కార్యకర్తలు అలాగే నాయకులు అభిమానులు కూడా రక్తం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాము. ఒకసారి అక్కడ ఉన్నటువంటి అంటే ఎవరెవరు ఇస్తున్నారు, అసలు ఎందుకోసం ఇస్తున్నారు అనే విషయాల గురించి మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జై తెలంగాణ జై తెలంగాణ
నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. అన్నిలో ప్రభావం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితున్నటువంటి తరుణంలో కూడా మరి మహారాష్ట్రలో విపరీతమైనటువంటి వర్షాలు కురిసి గోదావరి పారుతా ఉంటే మా మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు అట్లే మా మాజీ మంత్రి గారు కేవీ రామారావు గారు రాష్ట్ర మొత్తం తిరుగుతూ మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ప్రాజెక్టు అన్ని తిరుగుతూ ఉంటే ఇక్కడ కూడా ప్రాజెక్టు పెట్టడం నీరు లేకుండా అయినాయి. మరి గోదావరి నీళ్ళని కూడా మరి వృధాగా పోతున్నాయి, సముద్రం కలిసే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మీరు మాట్లాడకమండి అన్న మరి మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు మరి నీళ్లు ఇచ్చే విధంగా మీరు చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కాలం స్టార్ట్ అయ్యి మరి 2 నెలలు స్టార్ట్ అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రాజెక్టు కూడా సుక్క నీళ్ళు లేవు. ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లను ఎత్తిపోసేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే కార్యక్రమం ద్వారా మరి అన్ని ప్రాజెక్టులు నింపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రక్తం చూడండి, మేము అందరం కూడా రక్తం ఇస్తా ఉన్నాం. ఈ రక్తాన్ని చల్లి మరి మీరు కళ్ళు చల్లబడి మా రైతాంగానికి అందరికీ కూడా మరి నీళ్ళు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మా నాయకుడు మరి ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా మా కేటీ రామారావు గారు మాజీ మంత్రివర్యులు, మరి ఏదైతే ఉన్నదో కాళేశ్వరం ఎక్కడైతే నీరు వస్తాయో మరి గోదావరి దగ్గర, ఆ గోదావరి దగ్గరికి రైతులతోనే పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా మరి కన్నెపల్లి పంప్ హౌస్ ఈ కాళేశ్వరానికి దీనికి సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పంపింగ్ చేయొచ్చు అనేది విలేకరులతో సహా రైతులతో సహా వాళ్ళు తీయచ్చును, తీసి ఈ ప్రాజెక్టులన్నీ నింపినట్టున్నట్టుంటే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశం కొద్ది ఇప్పటికే నెల 15 రోజులు అవుతున్నది. నేను ఒక వాస్తవంగా రాజకీయాలు కాకుండా నేను ఒక రైతును, నాకు నా 5 ఎకరాల భూమి ఉన్నది, నాది రామన్నపేట గ్రామము. నాను మూడే మట్లు దున్నాను. 22 గదాల బావి ఉన్నది. 22 గదాలలో 2 మట్లల్లో నారు పోసేసేసి 8 ఎకరాల పొలానికి నారు పోసిన ఈ రోజు 3 మట్లు కూడా వార్తలేవు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేటీ రామారావు గారిని మరి అనుచితంగా మరి మా మాజీ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారిని మరి మీ రక్తం ఇచ్చినట్టున్నట్టుంటే మరి ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి మీ రక్తాన్ని చల్లితే మరి పంటలు పండుతాయనే దురుద్దేశము మరి అంత నీచంగా మాట్లాడినటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మేము రైతులుగా మేము మీకు రక్తం ఇస్తా ఉన్నాము, మరి తెలంగాణ ప్రాంతంలో మరి ఈ రక్తాన్ని తీసుకుపోయి మరి నువ్వు రైతులకు ఉన్నటువంటి పొలాలలో మరి ఇప్పుడు ఆల్రెడీ దున్నుడు కూడా స్టార్ట్ చేయలేదు నీళ్లు లేక. నువ్వు వచ్చి చూసినట్టుంటే నీకు నడవ శాత కాకపోతే హెలికాప్టర్లు వచ్చి పరిశీలన చేయి. మరి ఇప్పటి వరకు దున్నుడు కూడా స్టార్ట్ చేయలేదు. మరి ఒకవేళ ఈ రక్తంతోనే నిజంగా పారుతాయి అనుకున్నట్టుంటే మరి నీ మాటనే కరెక్ట్ అయినట్టుంటే మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులమందరం కూడా మరి నీకు మరి రక్తం ఇస్తా ఉన్నాము. మరి ఈ రక్తాన్ని మరి నువ్వు చేతులతో తీసుకుపోయి చల్లుతావా, హెలికాప్టర్తో చల్లుతావా, ఏ రకమైనటువంటి నువ్వు కార్యక్రమాన్ని చేసుకున్నా కానీ ఈ రక్తంతోనే పొలాలు వారుతాయి అనుకున్నట్టుంటే మరి ఈ రక్తాన్ని మరి చల్లైనా కానీ
మరి వ్యవసాయానికి రైతులకు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి మా రక్తం ఇస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మీరు తొందరగా మరి ఇక్కడ ఉన్నటువంటి మిడ్మానర్ను నింపి మరి అదే ఉన్నటువంటి నా కోనరావుపేట మండలంలో ఉన్నటువంటి మల్కపేట రిజర్వాయర్ను కూడా నింపి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మీకు రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఎల్లినో ప్రభావంతో యావత్ తెలంగాణ వ్యాప్తంగా అత్యల్ప వర్షపాతం నమోదై ఇలా రైతులు దుక్కులు దున్ని దుకాలు పోసుకొని నాటేసుకుందాం, వ్యవసాయం చేసుకుందాం అని అంటే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆసియా ఖండంలోనే ఒక గొప్ప మల్టీ లెవెల్ లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఎత్తిపోసే ప్రాజెక్టును, బహుళార్థ సాధక ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ వరప్రదాయంగా ఆ రోజు దేశమంతా కీర్తించింది. ఇలా గోదావరి జలాలు రోజుకు 1,00,000 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. మరి వాటిని ఎలాంటి పంపులు ఆన్ చేసి వెంటనే ప్రాజెక్టులన్నీ నింపే అవకాశం ఉన్నా, ఎలాంటి ఆటంకం లేకున్నా కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్ళు ఇవ్వాలనే దురుద్దేశంతో చంద్రబాబుతోని కుమ్మక్కై ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళ పొలాలను ఎండబెట్టి ఇలా ఆంధ్రాకు నీళ్ళు ఇస్తే కుట్రకు తెరలేపిండు. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇలా 4 సంవత్సరాల లోపల దినం రాత్రి కష్టపడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, అట్లాగే డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారి, కేసీఆర్ గారి దిశానిర్దేశకత్వంలో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రైతులకు నీళ్ళు ఇవ్వాలనే సోయి లేక మరి ప్రశ్నించిన హరీష్ రావు గారిని, ప్రశ్నించిన కేటీఆర్ గారిని మీ రక్తం తీసుకుపోయి పంటల మీద చల్లితే రైతుల పొలాలు పండుతాయని చెప్పేసి ఇలా ఒక రక్త పిశాచిలా మాట్లాడుతూ ఉన్న రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ భవన్లో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇగో రక్తాన్ని ఇస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ రక్తాన్ని తీసుకుపోయి మరి ఎక్కడ చల్లుతావో, ఇంతకుముందు మా రాఘవరెడ్డి అన్న, ఇంతకుముందు మా కృష్ణారెడ్డి మాట్లాడినరు. మరి మా రక్తం ఇస్తున్నాం, తీసుకుపోయి పంట పొలాలలో నీ చేత్తో చల్లుతావా, హెలికాప్టర్ నుంచి చల్లుతావా, లేకపోతే తిరిగి చల్లుతావా, ఎట్లా చల్లుతావా, నీ మీద చల్లుకుంటావా? నువ్వు చల్లి అయినా సరే రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి వెంటనే నువ్వు ప్రాజెక్టులు నింపి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యంత నీచమైన భాష ఇలా ఉపయోగించి ఈ దేశంలో కావచ్చు, అసలు ప్రపంచంలో కావచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే భాష కాకుండా చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి ఇలా ఈ రాష్ట్రాన్ని పాలించే చేతగాక అల్పుని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే హరీష్ రావు గారి పట్ల కావచ్చు, కేటీఆర్ గారి పట్ల కావచ్చు, కేసీఆర్ పట్ల కావచ్చు మాట్లాడి ఉపయోగించే భాషను మేము ఖండిస్తూ ఉన్నాం. త్వరలోనే నువ్వు ఏదైతే రైతులకు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావో ఆ హామీలు నెరవేర్చలేక ఒక పిచ్చోడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. తప్పకుండా నీకు ప్రజల చేతిలో పిచ్చోడికి తగ్గట్టుగానే నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. తప్పకుండా ప్రజల చేతిలో నువ్వు శిక్ష పడక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మరొకసారి ఖబర్దార్, నువ్వు నీచమైన భాష, తప్పుడు భాష, తక్కువ భాష మాట్లాడితే ఊరుకునే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. పార్టీ కార్యాలయంలో మా యువ కార్యకర్తలు అందరూ కూడా వ్యవసాయం చేసుకునేటోళ్ళు, రైతాంగం, వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి మాటలను, ఆయన మాట్లాడిన మాటలను నిజంగా కూడా సహించలేక, సరే నీళ్ళు ఇట్లనన్నా నీళ్ళు ఇస్తాడేమో అని రక్తదాన కార్యక్రమం ఇక్కడ చేసి రేవంత్ రెడ్డి నీ రక్త దాహం ఏదైతే ఉన్నదో తీర్చుకో అనే విధంగా ఇవాళ మా యువ నాయకులందరూ కూడా, మా రైతాంగం అందరూ కూడా ఇవాళ రక్తదానం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అసలు మనిషా కాదా అనేది ఒక రీసెర్చ్ ఇచ్చేయాలి. ఆయన మీద ఒక నిజంగా కూడా తల మీద తలకాయ ఉన్నోడు, అందులో బుర్రలో మెదడు ఉన్నోడు ఎవ్వడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత నీచమైన భాష, ఇంత చిల్లర మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఇలా మా రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా
విస్మయం చెందుతున్నారు. ఇటువంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి దేశాన్ని ఏ రకంగా ఉద్ధరిస్తాడు, రాష్ట్రాన్ని ఏ రకంగా ఉద్ధరిస్తాడు, ప్రజలకు ఏం చేస్తాడు అని ఇంకా కొందరు అయితే ఒక దూరం పోయి ఇటువంటి వాడు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నాక మనకి ఏ పదవులద్దన్న మొత్తం పదవి విలువనే తీసేసేటు ఇట్లా మాటలు మాట్లాడేనే రకంగా ఇలా మాట్లాడతారు. కాళేశ్వరం అనేది 28 లక్షల క్యూసెక్లను కూడా తట్టుకొని 500 సంవత్సరాల రికార్డులో అంత పెద్ద ప్రవాహం ఎన్నడూ కూడా చూడలేదు. అటువంటి ప్రవాహాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కాళేశ్వరం దానికి. అది ఏమైంది, ఒక పిల్లర్ కూలిందా, 2 పిల్లర్లు కూలినాయా అనేది పక్కన పెడితే ఇవాళ నీళ్ళు ఇచ్చడానికి ఆస్కారం ఉన్నది. 2.5 ఏళ్ళకెళ్ళి రిపేర్ చేయలేదు కదా, ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇవాళ ఫ్లో ఏదైతే ఉన్నదో ఇవాళ 92 అడుగులు దాటి వెనుకకు నీళ్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా రిపేర్ చేయకుండా కానీ నీళ్ళు అందియవచ్చు. ఆ నీళ్లు పంపింగ్ చేస్తే, నీళ్లు పంప్ చేస్తే ఇలా చెరువులన్నీ నిండి రైతాంగానికి కనీసం ఒక పంట పండే విధంగా ఇలా ఆసరాపడతారు. కాళేశ్వరం నిర్మాణమే కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో వారికి ఇటువంటి కరువులు వస్తే 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా తట్టుకునే విధంగా రైతాంగానికి సహాయపడాలనే ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ కాళేశ్వరం కడితే ఉన్న నీళ్లను ఇవాళ గోదావరిలోకి పోతా ఉన్నాయి. నీళ్లు 1000 క్యూసెక్లు, లక్షల క్యూసెక్లు గోదావరిలోకి పోతా ఉన్నా, పంపు చేయలేకపోతా ఉన్నాడు. నిన్న ఇక్కడ ఒక మంత్రి వచ్చిండు, మంత్రి వచ్చి పంపి ఇట్టనే పంపు చేయగలిగితే కాలువ మరి ప్రాజెక్ట్ ఎందుకు కట్టిండు అన్నాడు. తెలివి ఉందా లేదా ఆ మంత్రికి నాకైతే అర్థం కాదు. పంపులు వీధికి ఉంటాయి, కరువు కాలంలో నీళ్ళు ఆపి గేట్లు మూసి నీళ్ళు ఆపి వెనకకు పంపు చేస్తాం, వెనక మోటార్ దగ్గరికి అందినాక పంపు చేస్తాం. ఇవాళ ప్రవాహం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇట్లనే పంపు చేయొచ్చు అని మన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇవాళ చెప్తా ఉన్నారు. ఇదివరకు నేను ఇంతకుముందు చెప్పిన 28 లాక్ క్యూసెక్స్ నీళ్ళు వచ్చినప్పుడు పంపులు మునిగినాయి ఆనాడు. ఎంత దూరం కట్టినా కానీ పంపులు మునిగినాయి. అందుకనే పంపులను వెనుకకు కడతారు. నీళ్ళ ప్రవాహం ఎక్కువ ఉంటే అది పంప్ హౌస్, సబ్ స్టేషన్ ఇవన్నీ మునిగిపోతాయి కాబట్టి అవి మునగకుండా వెనుకకు కడతారు. నిన్న సిరిసిల్లకు ఒక మంత్రి వచ్చి మరి ఇవన్నీ ఇట్లనే పంపు చేయగలిగితే డ్యాములు ఎందుకు కట్టింటారు. అంత తెలివి తక్కువ వాళ్ళు, అంత తెలివి లేని వాళ్ళు ఇవాళ రాజ్యం అయినా కానీ ఇవాళ వారి పైశాచిక ఆనందం, ఇవాళ రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం తీర్చడానికి మా రైతాంగం అంతా కూడా రక్తదానం చేస్తూ ఉన్నారు. ఆ దాహం నీర్చుకో, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని బుద్ధికొచ్చి ఆ నీళ్లు ఎత్తిపోతే కనీసం ఒక పంట కన్నా రైతాంగానికి నీళ్ళు అందించే విధంగా నువ్వు చేస్తావనే ఒక ఆశతోని, నీ మీద ఏదో నువ్వు గొప్పని చేస్తావని కాదు, ఇటువంటి దుర్మార్గం ఆలోచనలు ఉన్నా కనీసం రైతుకు ఉపయోగపడుతుందేమో మేము ఇచ్చిన రక్తదానం అని మా రైతాంగం రక్తం దానం చేసిన వల్ల ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాజకీయాన్ని పక్కన పెట్టి మా మీద బీఆర్ఎస్ చేసిన పనులను ఇవన్నిటి కూడా ఎత్తి పొడిచి చూడొద్దు, ఇవన్నీ కనుమరుగు కావాలని నీ దుర్మార్గమైన ఆలోచన పక్కన పెట్టి ఏ కారణంతో చేతనైతే కేసీఆర్ గారు అంత గొప్ప ఆలోచన చేసి కట్టినరో రైతాంగానికి ఇటువంటి కరువుల నీళ్ళు అందించడానికి ఇవాళ నీళ్ళు అందించే ప్రయత్నం చేయను. నిజంగా ముఖ్యమంత్రి అయితే ఇప్పుడే ఆగయ్య గారు చెప్పినట్టు అనేక హామీలు ఇచ్చినావు, ఏది చేయలేని పరిస్థితి. ఇలా డైవర్షన్ కోసం మళ్ళీ ఇంకో మాట మాట్లాడుకుంటూ అడ్డమైన పిచ్చి కూతలు కూసుకుంటూ నువ్వు రోజొక డైవర్షన్ టాక్టిక్, రోజొక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ రైతాంగానికి నింద పూస్తూ ఉన్నావు. మొన్నటిదాకా వడ్ల కొనుగోలు అట్లా ముంచినావు, పండిన పంట సరిగ్గా ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ దున్నుకుందామంటే నీళ్ళు అందకుండా ఇటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నీళ్ళు ఇవ్వాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ గారి నాయకత్వం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఒకసారి తోట ఆగయ్య గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఒకసారి వారి గురించి, అంటే శిబిరం గురించి, అలాగే ఎందుకు పెట్టారు, అసలు ఏంటి అని చెప్పేసి మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వల్ల ఇలా భూగర్భ జలాలు అడిగంటి రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధకులు కె చంద్రశేఖరరావు గారు ఆసియా ఖండంలోనే మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రైతుల పాలిట, తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఇలా రైతుల పంట పొలాలు పచ్చగా కలకలలాడే విధంగా 10 ఏళ్ళు చేస్తే ఇలా మేటిగడ్డ చిన్న రిపేర్తోని
ఇలా కాళేశ్వరం జలాలను రైతుల పొలాలకు పారివ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా చెప్పేసి రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్ళు ఇవ్వాలనే తెలంగాణ గోదావరి జలాలను కృష్ణా జలాలను ఆంధ్ర చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్కు తరలించే యత్నంలో కుట్రలో భాగంగా ఇలా తెలంగాణ రైతుల పంట పొలాలను బీడు చేస్తూ ఉన్నారు. ఇదేమని అడిగితే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామైన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, ఇలా తెలంగాణలో డైనమిక్ నాయకుడు మనందరి పాలిట అభిమాన నాయకుడు కేటీ రామారావు గారు ఇలా గోదావరి జలాలు కాళేశ్వరం పంపును ఆన్ చేసి కాళేశ్వరం జలాలను ఎత్తిపోసి ఇలా ప్రాజెక్టులన్నీ నింపి తెలంగాణ రైతుల పొలాలకు నీళ్ళు ఇవ్వమని చెప్తే మీ ఇద్దరిని కోసి మీ రక్తాన్ని తెలంగాణ రైతుల పంట పొలాల మీద వేస్తే అవే పంటలు పండుతాయి, రైతులకు అదే చాలని చెప్పేసి నీచపు మాటలు మాట్లాడిన రేవంత్ ఇలా మా బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో మా బీఆర్ఎస్ కార్యకర్తలు మా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. మా రక్తాన్ని అందరినీ కూడా ఇస్తూ ఉన్నాం. మరి ఈ రక్తం తీసుకుపోయి నువ్వే నీ చేతితో చల్లుతావా, లేకపోతే హెలికాప్టర్లో తిరిగి చల్లుతావా, విమానంలో తిరిగి చల్లుతావా, నువ్వే ఒక డ్రోన్లో కూర్చొని మొత్తం తెలంగాణ పంట పొలాలు అన్నిట్ల మీద చల్లుతావా, మరి ఎట్లా తెలంగాణ రైతుల పొలాలు పారిస్తావు, మరి ఎట్లా పచ్చగా కలగల్లాడగా చేస్తావో చెప్పి ఇలా వెంటనే ఆ రక్తం ఇస్తూ ఉన్నాం. మరి ఆ రక్తం తీసుకొని తెలంగాణ రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కన్నపల్లి పంపులో స్టార్ట్ చేసి కాళేశ్వరం జలాలు గోదావరి జలాలను ఎత్తిపోసి ఇలా ప్రాజెక్టులు నింపి తెలంగాణ రైతాంగానికి వాళ్ళు పంటలు పండించుకుంటా దానికి నీళ్ళు అందివ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనతో పాటు సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందాం చక్రపాణి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. ఈ రోజు తెలంగాణ భవన్లోనైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు కూడా. సో ఒకసారి సార్తో కూడా మనం మాట్లాడదాం. ఇవాళ రాష్ట్రంలోని ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చేసే శాస్త్రాలు భరించలేక కొంతమంది రోడ్డు మీదకి వచ్చి ఏమనంటే మా రక్తంతో చల్లుతా అన్న పదాన్ని వాడింది కాబట్టి మరి రక్తంతో చల్లేందుకు మేము సిద్ధం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం రైతులం, కనీసం మా పొలాల కన్నా నీళ్ళు అని చెప్పి ఆయనకు ఒక చెంపపెట్టేలాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మాట్లాడే విధానం కానీ భాష కానీ మార్చుకుంటే రైతులు కానీ అందరూ తెలంగాణ ప్రజలు సంతోషపడతారు. ఆ భాష మార్చుకోకపోతే నిన్ను రానున్న రోజుల్లో గద్దె దించుడు పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా నీ మొన్నటి రోజున అసలు మన వాస్తవానికి రైతులకు ఒక్క పంటకు నీళ్ళు ఇచ్చే సుధా నీకు అర్హత లేకుండా అయిపోతుంది. ఖచ్చితంగా ఒక పంట కన్నా నీళ్ళు ఇరి మేము ఆకలి చావులతో ఉన్నాము అని రైతులు మొరపెట్టుకుంటారు. కాబట్టి దీని కనువిప్పు కలిగేందుకే ఇవాళ సిరిసిల్ల పట్టణంలో దాదాపు 50 మందికి పైచిల్లర ఇలా రక్త శిబిరం ఏర్పాటు చేసుకొని ఇవ్వడం జరిగింది. మరి ఈ రక్తాన్ని హెలికాప్టర్లు తీసుకుపోతావా, మరి కష్టం మీద వచ్చి తీసుకుపోతా పల్లి పొలానికి ఒక్కొక్క చుక్క తల్లి వాళ్ళకు ఈ రక్తం ద్వారా తుక్తి అనిపిస్తే తర్వాత నీళ్ళు ఇస్తావా? ఏ విధానంగా నువ్వు నీళ్లు ఇడిచి రైతులకు ఒక పంట కన్నా నీళ్ళు అందియాలని చెప్పి ఒక లక్ష్యంతో మా పెద్దలు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆశయం కొరకు మేము ఖచ్చితంగా పార్టీ నాయకత్వం ముందుండి పనిచేస్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి మేము రక్తం ఇచ్చాం, 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 రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి
రెడ్డి రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి జై తెలంగాణ రేవంత్ రెడ్డి మేము రక్తం ఇచ్చాం 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 కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం జై కేసీఆర్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం